గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. సింప్లిఫికేషన్ టాపిక్ లో ఇప్పటి వరకు 520 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. క్వశ్చన్ నెంబర్ 521 చూడండి. క్వశ్చన్ నెంబర్ 521 ఏమి ఇచ్చారండి? 20 + 8 × 0.5 / 20 - క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 12. ఫైండ్ ది వాల్యూ ఇన్ ది ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్న వాల్యూ కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి, మనకి అర్థం అవుతుంది కదా. 20 + 8 × 0.5 అండి. అంటే 20 + 8 × 0.8 × 0.5 1/2 అని రాసుకోవచ్చు. 8 × 1/2 అంటే ఏమొస్తుంది? 4 వస్తుందండి. అంటే 20 + 4 అంటే 24. 24/20 - x = 12 అండి. అంటే మనకు పైన చూస్తే 24 కనిపిస్తుంది. కింద ఎంత ఉంటే ఇక్కడ 12 వస్తుందండి. కింద 2 ఉన్నప్పుడు మాత్రం 12 వస్తుందండి. 2 రావాలంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏమి ఉండాలండి? 18 ఉండాలండి. ఇక్కడ 18 కరెక్ట్ ఆన్సర్ అండి. కింద ఆప్షన్ బట్టి ఫాలో అయిపోండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 522 అండి. ఇఫ్ a/b + b/a = 2 అయితే దెన్ ది వాల్యూ ఆఫ్ a - b అని అండి. ఎప్పుడు కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నామండి, x + 1/x = 2 అయింది అనుకోండి. ఇక్కడ x = 1 అయినప్పుడు మాత్రమే 2 ఎగ్జిస్ట్ అవుతుందండి. x = 1 అయినప్పుడు మాత్రమే. ఇక్కడ చూడండి, x ప్లేస్ లో ఏముందండి? a/b ఉందండి. 1/x ఏమవుతుందండి? b/a అవుతుందండి. = 2 అంటే a/b = 1 అవుతుందండి. అంటే a/b = 1 1/1 అని రాసుకోండి. అంటే a = 1 b = 1 అవుతుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే a - b అన్నది 1 - 1 = ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 523. 24.96 whole square divided by 34.11 divided by 20.05 plus 67.96 minus 89.11 is equal to question mark ఇచ్చారండి. ఇటువంటి డెసిమల్ పాయింట్స్ ని మనము క్యాలిక్యులేట్ చేయాలంటే రౌండ్ అప్ చేయాలండి. దీన్ని రౌండ్ అప్ చేయండి. ఎంత ఉంది? 25 దగ్గరగా ఉంది కాబట్టి 25 స్క్వేర్ అండి. డివైడెడ్ బై బ్రాకెట్ పెట్టుకోండి. 34.11 ఉంది కాబట్టి 34 తీసుకోండి. డివైడెడ్ బై 20 పాయింట్ సంథింగ్ ఉంది కాబట్టి 20 అని తీసుకోండి. ఇక్కడ ప్లస్ 67.96 కాబట్టి 68 అని తీసుకోండి. మైనస్ ఇక్కడ 89.11 కాబట్టి 89 అని తీసుకోండి. ఓకేనండి. అక్కడ పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అంటే 5 కంటే 9 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనము సవరించినప్పుడు 1 ముందు కలిసిపోతుందండి. ఇక్కడ 1 ఉన్నాయి కాబట్టి సవరించినప్పుడు మనకు కలవడానికి అవ్వదండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 25 స్క్వేర్ అంటే ఎంత అండి? 625 అండి. డివైడెడ్ బదులుగా ఇంటూ పెట్టుకోవచ్చు, లేకపోతే ముందు మనకి ఇక్కడ డివైడెడ్ బై పెట్టుకోండి. బ్రాకెట్ తర్వాత మనం చూద్దాం. ఇది 34/20 అవుతుందండి. ప్లస్ 68 మైనస్ 89 అండి. ఏమవుతుందండి? 625 ఇంటూ ఇక్కడ డివైడెడ్ బదులు ఇంటూ పెట్టుకుంటే 20/34 అవుతుందండి. 20/34 ప్లస్ ఇక్కడ 68 మైనస్ 82 చేస్తే ఎంత? 89 చేస్తే ఎంత అవుతుంది చూడండి. 9లో 8 తీస్తే 1 అండి. 8లో 6 తీస్తే 2 అండి. 21 వస్తుందండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎంత అవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ దగ్గర వాల్యూస్ ఏమైనా వస్తున్నాయో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, 2తో 2 10, 2తో 2 17 అండి. అంటే మనకి ఏమొస్తుందండి? 6250 వస్తుంది పైన, కింద బై 17 అండి. 17తో భాగించండి, తప్పదు మరి. ఇంకా 17తో చేయండి. 17తో 17 మూళ్ళు పడుతుంది చూడండి. 17 మూళ్ళు 51. ఇంకా మనకి ఎంత ఉంటుంది? 11 115 అవుతుందండి. మళ్ళీ 17తో చూస్తే 17 ఆరులు చూడండి. 17 ఆరులు ఎంత అండి? 102 అండి. మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? ఇక్కడ 3 1 13 అంటే 130 వస్తుంది. నెక్స్ట్ 17తో చూస్తే 17 7 119, 17 8 మనకి ఎక్కువ అయిపోతుంది. 17 7 అంటే 119 అంటే మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 1 ఇక్కడ 2 ఉంటుంది. 2 - 1 11 మిగులుతుందండి. అంటే దగ్గర అప్రాక్సిమేట్ గా 367 వస్తుందండి. 367 పాయింట్ మనం ఇక్కడ 0 పెట్టుకుని అనుకోండి, మళ్ళీ 6లో పడుతుందండి. అంటే 367.6 వస్తుందండి. అంటే దీని వాల్యూ ఎంత అండి? 367.6 ప్లస్ ఇది 21 అండి. కలపండి, ఎంత అవుతుందండి? ఇక 0.6 ఇక్కడ నుంచి అండి. ఈ 1 అనేది 7 కలుస్తుంది. ఇక్కడ 1 + 7 అంటే 8, 2 + 6 అంటే 8 అండి. అంటే 388.6 వస్తుందండి. అంటే 388 మనకి దగ్గరగా వస్తుంది వాల్యూ. సారీ అండి, ఇక్కడ మనం చూసుకుంటే 21 అండి. -21 అండి. ఇది ప్లస్ కాదు, ఇది మైనస్ అండి. ఓకే, ఇక్కడ మనకి అదే చేసిన తప్పు. అందుకే ఏంటంటే ఆన్సర్ రావట్లేదు. ఇక్కడ ఆప్షన్ దగ్గర మ్యాచ్ అవ్వట్లేదు అంటే దానికి రీజన్ ఏదో ఉంటుంది. అదే ఇక్కడ మనకి మైనస్ పెట్టలేదు. ఇక్కడ వాల్యూ 2 మైనస్ చేస్తే -21 వస్తుందండి. ఎందుకంటే 89 అనేది పెద్దది కాబట్టి దాని గురించి సింపుల్ మనకు వస్తుంది. ఇప్పుడు 2 మైనస్ చేశారు అనుకోండి. మైనస్ చేస్తే
ఎంత వచ్చిందంటే 367.6 వచ్చింది. కాబట్టి దాని నుంచి 21 మైనస్ చేశారండి. చేస్తే ఇక్కడ 6 అలా 6 వచ్చేస్తుంది మనకి. ఇక్కడ 7లో ఒకటి తీస్తే 6 అండి, 6లో 2 తీస్తే 4 అండి, 346.6 అండి. 346.6 రౌండప్ చేస్తే ఎంత అంటే 346 అంటే 47 వస్తుంది. దగ్గర వాల్యూ ఏదంటే 346 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 346 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 524 చూడండి. ఇఫ్ x plus 1 by x minus 1 is equal to a by b and x minus y by x 1 plus 1 minus y by 1 plus y is equal to b by a, then the value of x minus y by x plus 1 by x plus y 1 by x plus y వాల్యూ కావాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినప్పుడు మాత్రం కొద్ది ప్రాసెస్ అనేది అవుతుందండి, తప్పదు. మరి ఇంకా దీనిలో టెక్నిక్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడెక్కడ మనకి కనిపించదు. ఎందుకంటే దీనికి ఇక్కడ కనుక్కోవాల్సిన రిజల్ట్ కి మ్యాచ్ అవ్వట్లేదండి. ఇక్కడ x ప్లస్ 1 రూపంలో ఉంది, ఇక్కడ ఈ రెండిట్లో అంటే x ప్లస్ 1 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ వై, ఇది ఈ రెండు ప్లస్ చేస్తే 1 1 క్యాన్సిల్ అయిపోతుందా, అవి రెండు మైనస్ చేసామనుకోండి ఏమవుతుంది 1 1 క్యాన్సిల్ అయిపోతుంది, x ప్లస్ వై అయిపోతుంది. చూడండి ఇక్కడ x మైనస్ వై రావాలి అంటే x మైనస్ వై అనేది మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము రిజల్ట్ అనేది x ని కనుక్కోవాలి ముందు, ఇక్కడ y ని కనుక్కోవాలి. అందులో వేయడమే తప్ప మనకి వేరే ప్రాసెస్ కనిపించట్లేదు. కనుక్కుందామండి. ఇక్కడ మనకి ఇలా ఇచ్చాడండి, x ప్లస్ 1 బై x మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు a బై b ఇచ్చాడండి. దీనికి కాంపౌండ్ డివైడెంట్ రూల్ అంటారండి. దాన్ని ఉపయోగించినట్లయితే అంటే అర్థం ఏంటంటే x ప్లస్ 1 ప్లస్ x మైనస్ 1 బై x, ఇక్కడ ఏముంటుందండి x మైనస్ 1 లేదా x ప్లస్ 1 మైనస్ x మైనస్ 1 అండి. చేసినట్లు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే a ప్లస్ b బై a మైనస్ b అవుతుంది. కలిపి చూడండి, x ప్లస్ 1 కి x మైనస్ 1 కలిపామండి, b కలిపామండి. ఇక్కడ కూడాను b మైనస్ చేసామన్నమాట. ఇది కాంపౌండ్ అండ్ డివైడెంట్ రూల్ అంటారు అనమాట. దీన్ని అప్లై చేసినట్లయితే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుందండి, ఇక్కడ ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి 2x బై 2 మిగులుతుందండి. 2x బై 2 ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై a మైనస్ b అవుతుందండి. a ప్లస్ b బై a మైనస్ b, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే x ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై a మైనస్ b అవుతుంది. ఇక్కడ కూడా అలాగేనే y ప్లస్ 1 లేదా y 1 మైనస్ y 1 మైనస్ y బై 1 ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు b బై a అయింది అనుకోండి. ఇక్కడ కూడా కాంపౌండ్ డివైడెంట్ రూల్ ఉపయోగించినట్లయితే 1 మైనస్ y ప్లస్ 1 ప్లస్ y బై 1 మైనస్ y మైనస్ 1 మైనస్ y అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అండి b ప్లస్ a బై b మైనస్ a అవుతుందండి. ఓకే, ఇక్కడ చూడండి y క్యాన్సిల్ అయిపోతుందండి, ఇక్కడ 1 1 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏమవుతుంది 2 బై మైనస్ 2y అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు b ప్లస్ a బై b మైనస్ a అండి. దీన్నే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, y ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి, అంటే ఇది రివర్స్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి a మైనస్ b అంటే ఇక్కడ b మైనస్ a ఉంది కదండి, మైనస్ దీన్ని గుణించేస్తాను కాబట్టి a మైనస్ b బై a ప్లస్ b అవుతుందండి. a మైనస్ b బై a ప్లస్ b అవుతుందండి. ఈ రెండు గుర్తుంచుకోండి, అందులో వేయండి. దీన్ని చూడండి x ఎంత అండి a ప్లస్ b బై a మైనస్ b అండి, a ప్లస్ b బై a మైనస్ b అండి. y ఎంత అండి a మైనస్ b బై a ప్లస్ b అండి, a మైనస్ b బై a ప్లస్ b అండి. ఓకే, బై 1 ప్లస్ x ఇంటూ y అండి, అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఇంటూ a మైనస్ b బై a ప్లస్ b అండి. a మైనస్ b a ప్లస్ b రెండు క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి, కింద 1 మిగులుతుందండి. ఇప్పుడు 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 అయిపోతుందండి కింద, అంటే బైలో 2 ఉందండి. పైన ఏమొస్తుంది చూడండి, ఇక్కడ a ప్లస్ b ఇంటూ ఇక్కడ మనకి ఏమవుతుందండి క్రాస్ మల్టిప్లికేషన్ రూపంలో చేసుకుంటే a ప్లస్ b ఇంటూ a ప్లస్ b అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుందండి. మైనస్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. a మైనస్ b హోల్ స్క్వేర్ బైలో ఏమొస్తుందండి ఈ రెండు ఇంటూ వస్తుంది, అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి వాల్యూ వస్తుందండి 4ab వస్తుందండి. ఆ 4ab వేసుకుంటే ఇక్కడ 4ab బై 2 ఇంటూ ఇక్కడ ఏమవుతుందండి a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాసుకోవచ్చండి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2 అంటే ఏమవుతుందంటే 2ab బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. 2ab బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
చూడండి ఇదంతా ప్రాసెస్ చేయాలి. ముందు ఎక్స్ కనుక్కోవాలి, తర్వాత వై కనుక్కోవాలి, తర్వాత దానిలో వేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 525 అండి. 200 డివైడెడ్ బై 25 ఇంటూ 4 ప్లస్ 12 మైనస్ 3 అండి. దీన్ని మనం బద్మాస్ రూల్ యూజ్ చేయాలండి. BODMAS. ముందు బ్రాకెట్ సాల్వ్ చేయాలి లేదు, తర్వాత ఆఫ్ చేయాలి అది కూడా లేదు, తర్వాత డివిజన్ చేయాలండి. ముందు డివిజన్ చేసింది ఇక్కడ. ఈ రెండు డివిజన్ చేస్తే ఏమవుతుంది, 200 బై 25 చేసినట్లయితే 25 తో 25 8 అండి. అంటే ఇంటూ 4 ప్లస్ 12 మైనస్ 3 అండి. తర్వాత ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి, 8 ఇంటూ 4 అండి. 4 ఎంత 32 అండి. 32 ప్లస్ 12 మైనస్ 3 అండి. 32 12 కలిపితే ఎంత అవుతుంది, 44 అవుతుంది. 44లో 3 తీస్తే ఎంత అండి, 41 అండి. కాబట్టి 41 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 526 అండి. 40 into 625 divided by root over 1089 is equal to question mark q plus 141 అండి. ఇది మనకి బ్యాంక్ ఇచ్చాడండి. చూడండి క్వశ్చన్ ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ముందు ఇది సాల్వ్ చేయాలండి. ముందు రూట్ ఫైండ్ అవుట్ చేసేయండి. రూట్ ఓవర్ 1089 ఎంత అవుతుందో చూడండి. 1089 అంటే చివరిలో మనకి ఏముందంటే 9 ఉంది కాబట్టి మనకి ఏం రావచ్చు అంటే చివర 3 రావచ్చు లేదా 7 రావచ్చు. ఇక్కడ 10 ఉంది కాబట్టి అంటే ఈ రెండు నెంబర్లు తీసి 10 అనేది 3 స్క్వేర్ దగ్గరగా ఉంది కాబట్టి అంటే 33 ఆర్ 37 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 33 అని అవ్వచ్చు, 37 అని అవ్వచ్చు. ఇప్పుడు 3 తర్వాత సీరియల్ నెంబర్ 4 కాబట్టి 3 4 12 వస్తుంది. 12 కంటే తక్కువ వచ్చింది కాబట్టి 10 12 కంటే తక్కువ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 33 అవుతుంది. అంటే 33 అంటే ఇలా వస్తుందండి. 14 into 627 డివైడెడ్ బై దీని వాల్యూ ఎంత అంటే 33 అండి. ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటే x క్యూబ్ ప్లస్ 141 అండి. ఇప్పుడు రెండు మల్టిప్లై చేసే ముందు ఇక్కడ ఏంటంటే డివైడెడ్ బదులు ఇంటూ పెట్టుకున్నాను అనుకోండి. 14 into 627 into 1/33 అండి. ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 141 అండి. దీని వాల్యూ చూడండి, ఇది మనకి ఇది 3తో క్యాన్సిల్ అయిపోతుంది అంటే అలాగే 11తో కూడా పోతుందేమో చూడండి. ముందు 3తో చేసేయండి. 3 11లా 3తో 3 రెళ్ళు 6 అండి. 0 3 9 27 అండి. 3 9 అంటే 209 వచ్చింది కాబట్టి ఇది మనకి మళ్ళీ ఇది ఎంత పోతుందండి, 11తో పోతుందండి. 11 1 11 11 9 అంటే 19 వచ్చిందండి. 14 into 19. ఓకేనండి. 14 into 19 చేసి ఎంత అవుతుంది చూడండి. మనకి వాల్యూ 14 into 19 చేయండి. 14 9 చూసుకోండి, 126 అండి. 12 14 1 14 14 12 ఎంత అండి, 226 వస్తుంది. 266 వస్తుందండి. 266 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 141 అండి. ఈ 141 ఇటు పంపించారనుకోండి, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 266 మైనస్ 141 అండి. ఇప్పుడు చూడండి 6లో 1 తీస్తే ఎంత అండి, 5 అండి. నెక్స్ట్ 6లో 4 తీస్తే 2 అండి. ఇక్కడ 1లో 2 తీస్తే 2లో 1 తీస్తే 1 అండి. అంటే 125 వస్తుందండి. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 అయింది. మరి ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు అంటే 5 క్యూబ్ అని రాయొచ్చు. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 527 అండి. ఎవాల్యుయేట్ 923 మైనస్ 347 బై క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 32 అండి. అంటే ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ ఈ బైలో ఏముంటుందని అడుగుతున్నాడండి. 923 మైనస్ 347 రెండు మైనస్ చేశారనుకోండి. 923 నుంచి 347 మైనస్ చేశారనుకోండి. 13 నుంచి 7 మైనస్ చేస్తే 6 వస్తుందండి. ఇక్కడ 1 ఉంటుంది. 11 మైనస్ 4 అంటే 7 వస్తుంది. ఇక్కడ మనకి 8 ఉంటుంది. 8 మైనస్ 3 అంటే 5 అండి. అంటే 576 వచ్చిందండి. 576 బై ఎక్స్ చేసినట్లయితే ఎంత రావాలంటే 32 రావాలి. అంటే 576 ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ ఎక్స్ అండి. ఎక్స్ లో ఇక్కడ ఎంత తీసుకుంటే ఇది ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ చివరిలో 2 ఉందండి. ఇక్కడ ఎంత ఉంటే 6 వస్తుందండి. రెండు టేబుల్లో చూసుకున్నట్లయితే 2 3 6 అండి, లేదా 2 8 16 అండి. అంటే 3 కానీ 8 కానీ మనకు పాసిబుల్ అండి. ఇక్కడ ఎక్కడ 3 లేదు కాబట్టి 8 ఉంది కాబట్టి 8 పాసిబుల్ అవుతుంది. కాబట్టి 8 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ 18 తీసుకున్నారు అనుకోండి. 32 ఇంటూ 18 చేసినట్లయితే మనకి 576 వస్తుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 18 అవుతుంది. అంటే యూనిట్ డిజిట్ లో 3 కానీ 8 కానీ ఉండాలి. 3 అక్కడ ఆప్షన్ లో ఎక్కడా లేదు కాబట్టి 8 ఉంది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అది యూనిట్ డిజిట్ ద్వారా మనం చేసాం. నెక్స్ట్ వన్ చూడండి, డైరెక్షన్ ఇచ్చాడండి. వాట్ అప్రాక్సిమేషన్ వాల్యూ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చాడండి. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ది క్యాలిక్యులేట్ ది ఎగ్జాక్ట్ వాల్యూ. ఎగ్జాక్ట్ వాల్యూ మనకు అవసరం లేదండి, ఓన్లీ అప్రాక్సిమేషన్ కావాలి. అప్రాక్సిమేషన్ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దగ్గర అప్రాక్సిమేషన్ చూసుకున్నట్టే 1600 అండి. మైనస్ ఇక్కడ కూడా అప్రాక్సిమేషన్ చూసుకున్నట్లు 8 అవుతుందండి. ఇంటూ ఇది కూడా అప్రాక్సిమేషన్ చూసుకున్నట్లయితే 25 అవుతుందండి. మైనస్ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 1154 అండి. 1154.
ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ ఈ రెండు ముందు మనం మల్టిప్లై చేయాలి కాబట్టి రెండు మల్టిప్లై చేశారు అనుకోండి. 8 × 25 అంటే 200 వస్తుందండి. 1600 నుంచి 200 మైనస్ చేస్తే 1400 అండి. 1400 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1154 అండి. ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు పంపించండి, ఇటు పంపించారు అనుకోండి ఏమవుతుందండి 1400 మైనస్ 1154 అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత చూడండి, 0లో 4 తీస్తే ఎంత అంటే 6 అండి. అంటే 10లో 4 తీస్తే 6, ఇక్కడ 9 ఉంటుంది. 9లో 5 తీస్తే 4 అండి. ఇక్కడ ఏముంటుందండి 3 ఉంటుంది. 3లో 2 తీస్తే 1 తీస్తే 2 అండి. అంటే చూడండి 246 వచ్చింది. 246 అనేది పాసిబుల్ కాదు. మనం ఎక్కడైనా తప్పు చేసి ఉంటామేమో చూడండి ఒకసారి. ఇక్కడ మనం 1600 డైరెక్ట్ గా తీసుకున్నాం. 1600 కాదండి, ఇది 1560 అండి. ఇది అదే ఇక్కడ మనం తప్పు చేసాం. ఇది 1560. ఈ రెండు మైనస్ చేసినట్లయితే 1560 మైనస్ 200 చేస్తే ఇది 1360 ఇస్తుంది. 1360 మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ రాద్దాము. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1360 మైనస్ 1154 అవుతుందండి. మైనస్ చేయండి. ఇప్పుడు 10లో 4 తీస్తే 6 అండి. ఇక్కడ 5 ఉంటుంది. 5లో 5 తీస్తే 0 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి 3లో 3 ఉంటుంది. 3లో 1 తీస్తే 2 అండి. 206 వచ్చిందండి. 206 అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 206 వచ్చిందండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, √206 అవుతుందండి. √206 అంటే మన దగ్గర వాల్యూ చూసుకోండి. 14 స్క్వేర్ అంటే 196 అండి. 24 స్క్వేర్ అంటే 576 అండి. 18 స్క్వేర్ అంటే మనకు 324 అండి. 32 స్క్వేర్ అంటే 1196 అనుకుంటా, 94 సంథింగ్ దగ్గర ఉంటుంది. లేదా 1000 కంటే ఎక్కువ ఉంటుందండి. 32 స్క్వేర్ కదా, 4 3 2 3 2 6 6 2 12 అండి. 1024 అవుతుందండి. ఓకే, 1024 అండి. నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే మనకి 64 అండి. దీని దగ్గర వాల్యూ చూడండి, 206కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏదండి, 190 వరకు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి, 14 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 529 అండి. క్వశ్చన్ నెంబర్ 529, సాల్వ్ 1 and 4/5 plus 20 minus 280 divided by 25 అండి. సాల్వ్ 1 and 4/5 plus 20 minus 280 divided by 25 is equal to అడిగాడు. ఇక్కడ చూడండి 1 and 4/5 ఉంచండి. ఈ 20 మైనస్ ఈ రెండు ముందు చేయండి, ఎందుకంటే ముందు డివిజన్ చేయాలి కాబట్టి. 280/25 అండి. 5తో చూస్తే 5 5తో 5 25 అండి. 30 ఉంటుంది. 5 6 అండి. అంటే 56/5 వస్తుందండి. ఇక్కడ 1 and 4/5 అండి. 1 and 4/5 అంటే 1.8 అని రాసుకోవచ్చు అండి. 1.8 అని రాసుకోవచ్చు. 80 అని రాసుకోవచ్చు, 8 అని రాసుకోవచ్చు అండి. ప్లస్ ఇది 20 అండి. ఇది మైనస్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 56/5 అంటే 5 10s 50 అంటే 5 11s 55 అండి. 5 11s 55 కాబట్టి 11s 50 కాబట్టి 11 పాయింట్, ఇక్కడ మనకి ఎంత 1 ఉంటుంది కాబట్టి 11.2 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, మొత్తం ఈ రెండు మైనస్ ఉన్నాయి, ఇది ప్లస్ ఉందండి. ఈ రెండు ప్లస్ కాబట్టి ఇది 21.8 అని రాసుకోవచ్చు. మైనస్ 11.2 అండి. అంటే మనకి 21.8 వచ్చిందండి. ఇక్కడ దాని నుంచి 11.2 మైనస్ చేశారు అనుకోండి, చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 4 వచ్చింది. 8 నుంచి 4 6 వస్తుందండి. 8 నుంచి 2 మైనస్ చేస్తే 6, 1 మైనస్ 1 అంటే 0, 2 మైనస్ 1 అంటే 1 అండి. అంటే 10.6 వస్తుందండి. 10.6 అంటే 10 పాయింట్లో ఏది వస్తుంది మనకు అదే ఆన్సర్ అండి. కాబట్టి ఇది డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. ఎందుకంటే చూడండి 10 అండ్ ఇప్పుడు 10 అండ్ 6/10 అవుతుందండి. 6/10 అని చూడండి, 2తో 2 3 2తో 2 5 అండి. అంటే ఏం రాసుకోవచ్చు, 10 and 2/5 అని రాసుకోవచ్చు. ఓకే, ఇలా. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 530 అండి. క్వశ్చన్ నెంబర్ 530 ఏమి ఇచ్చాడు, ఇక్కడ 64 - 38 into 4 divided by 13 ఇచ్చాడండి. ముందు బ్రాకెట్ సాల్వ్ చేయండి. ఈ రెండు బ్రాకెట్ అండి ముందు సాల్వ్ చేయాలి. లోపల బ్రాకెట్ ఉంది కాబట్టి 64 నుంచి 38 మైనస్ చేయండి. ఇక్కడ 4 నుంచి 8 మైనస్ చేయలేము కాబట్టి 14 నుంచి 8 మైనస్ చేస్తే అంతా 6 అండి. ఇక్కడ 5 ఉంటుంది. 5 నుంచి 3 మైనస్ చేస్తే 2 అండి. అంటే 26 వచ్చింది ఇంటూ 4 అండి. 26 into 4 చేయండి. మళ్ళీ డివైడెడ్ బై ఏముందండి, 13 ఉంది కాబట్టి ఇంటూ పెట్టుకొని 1/13 అని రాసుకోవచ్చు అండి. 13 1 13 2s అండి. 2 into 4 అంటే ఎంత అవుతుంది, 8 అవుతుంది. కాబట్టి 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 531 అండి. ఇఫ్ x plus y is equal to 2a, then the value of 1 ఇచ్చాడండి.
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 2a అయినట్లయితే a బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ a బై వై మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ మనము వాల్యూ అనేది ఎక్స్ ప్లస్ ఇక్కడ మనకు 3 వేరియబుల్స్ అయిపోయినాయండి. 2 వేరియబుల్స్ ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 2 అని ఇచ్చాడు అనుకోండి, మనము వాల్యూ కనుక్కోవచ్చు అండి. ఎక్స్ ప్లస్ మనకి ఓకేనండి, ప్రాబ్లం లేదు. 2a ఇచ్చినా కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ వై వాల్యూస్ మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఒక 2a అని తీసుకున్నానండి. 2a కాదు 3a తీసుకోండి. ఎక్స్ వాల్యూ 3a అని తీసుకోండి, లేకపోతే ఏ తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఏ ప్లస్ ఏ రెండు సమానంగా ఎందుకు అనేసి తీసుకోవట్లేదు. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 2a అలా తీసుకోవచ్చు, లేదా 3a మైనస్ ఏ తీసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ 2a అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3a, వై ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. ఆ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఏ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటే 3a కాబట్టి 3a మైనస్ ఏ అండి, ప్లస్ 1 ఏ బై ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మైనస్ ఏ కాబట్టి మైనస్ ఏ అండి, మైనస్ ఏ. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏ బై ఏమొస్తుందండి 2a వస్తుందండి, ఇక్కడ ఏమొస్తుందండి ప్లస్ ఏ బై మైనస్ 2a వస్తుందండి. అంటే దీని బదులు ఏం రాసుకోవచ్చు, ఏ బై 2a అని రాసుకోవచ్చు, మైనస్ ఏ బై 2a అని రాసుకోవచ్చు. ఏ బై 2a ఏమవుతుందండి 0 అవుతుంది. 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా ఇక్కడ ఏ తీసుకున్నారు, రెండు కూడా ఉంది. ఏ తీసుకుంటే ఏ మైనస్ ఏ ఈక్వల్ 0, ఏ మైనస్ ఏ ఈక్వల్ 0 అంటే 1 బై ఏ బై 0, అంటే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందండి అంటే ఇన్ఫినిటీ రూపంలో రావాలి. మనకి ఇక్కడ మాత్రం అంటే ఫ్రాక్షన్ రూపంలో కాబట్టి 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మనకి ఇటువంటి ఏమైనా మనకి ఆల్జీబ్రికల్ ఈక్వేషన్స్ ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చి మనకు ఒక ఈక్వేషన్ వాల్యూ కనుక్కోమంటే మొదటి ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటట్లుగా మనం ఏదైనా వాల్యూస్ తీసుకొని దీనిలో వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చెప్పారంటే అలా చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఎగ్జాక్ట్ గా 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మీకు ఇంకా నమ్మకం చాలకపోతే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4a అని తీసుకోండి, బి ఈజ్ ఈక్వల్ 2a అని తీసుకోండి, రెండు మైనస్ చేస్తే 2a అండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4a అని తీసుకోండి, వై ఈక్వల్ టు 2a అని తీసుకోండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది 2a వస్తుందండి. అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇక్కడ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా సాటిస్ఫై చేస్తాయండి. ఓకేనండి, అలా చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, డైరెక్షన్ ఇచ్చాడండి. 532 కి 533 కి రెండింటికి డైరెక్షన్ ఇచ్చాడు. వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ షుడ్ బి కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చాడండి. నోట్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు క్యాలిక్యులేట్ ది ఎగ్జాక్ట్ వాల్యూ. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ అవసరం లేదండి, ఓన్లీ అప్రాక్సిమేషన్ వాల్యూ ఇస్తే సరిపోతుంది మనకి. ఇక్కడ చూడండి 532.421 డివైడెడ్ బై 35 ఇంటూ 299.97 డివైడెడ్ బై 25.05 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అని ఇచ్చాడండి. అంటే దీని వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మనం అప్రాక్సిమేషన్ చేయాలి కాబట్టి ఏం తీసుకుంటారంటే ఇక్కడ మనకి ఇంటూ క్వశ్చన్ నెంబర్ 532 అండి. క్వశ్చన్ నెంబర్ ఇది పాయింట్ కాదు, 421 అనమాట. ఓకే, 421 డివైడెడ్ బై ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు అండి, ఇంటూ ఈ 35 ని 1/35 రాసుకోవచ్చు అండి, 1/35. ఇక్కడ ఇంటూ ఇక్కడ 299 ఉంచండి, 299 పాయింట్ సంథింగ్ అని ఉంది కాబట్టి అంటే అక్కడ 0.97 ఉంది కాబట్టి అప్రాక్సిమేషన్ తీసుకుంటే 300 అవుతుందండి. డివైడెడ్ బై ఉంది కాబట్టి 25 పాయింట్ సంథింగ్ అని ఉంది కాబట్టి దీన్ని 25 గా తీసుకోవచ్చు, 1/25 అండి. ఎందుకంటే డివైడెడ్ బై ఉంది కాబట్టి 1 బై ఈజ్ ఈక్వల్ టు మనకి క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అండి, అంటే ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమవుతుందండి 421/35 అయ్యిందండి. ఇక్కడ ఏమైందండి ఇంటూ 300/25 అయ్యిందండి. ఇక్కడ 25 తో చూడండి, 25 1 25, ఇంకా మన 50 ఉంటుంది, 25 2 అండి, 12 క్యాన్సిల్ చేసి వచ్చండి. 35 తో చూసాం అనుకోండి, 35 తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే 35 తో కూడా 35 1 35 అండి. ఇక్కడ చేద్దాం చూడండి, 35 ఇంటూ 421 అండి, 35 1 35 అండి. ఇంకా మనకి ఎంత ఉంటుందండి 71 ఉంటుంది. 35 2 70 అండి, అంటే అప్రాక్సిమేట్ గా ఏమవుతుందండి 12 అవుతుంది. ఇది కూడా అప్రాక్సిమేట్ 12 అంటే 12 ఇంటూ 12 వచ్చిందండి, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనమాట. అంటే ఏమొచ్చిందండి దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ వచ్చిందండి, 12 స్క్వేర్. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 12 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే మనకి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 533 చూడండి. 533 ఏమి ఇచ్చాడండి, 19.99 ఇంటూ 15.98 ప్లస్ 224.98 ప్లస్ 125.02 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. ఇక్కడ 19.99 ఉంది కాబట్టి దీన్ని అప్రాక్సిమేషన్ గా 20 అని రాసుకోవచ్చు. ఇక్కడ 15 పాయింట్ సంథింగ్ అని ఇచ్చాడు, అంటే 980 ఇచ్చాడు కాబట్టి అప్రాక్సిమేట్ గా 16 అని రాసుకోవచ్చు అండి. దీన్ని 225 అని రాసుకోవచ్చు అప్రాక్సిమేషన్ గా. ఇక్కడ ప్లస్ 125.02 ఉంది కాబట్టి 125 అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటూ ఉంది కాబట్టి 2 ఇంటూ ఇచ్చాడు ముందు, 2 16 32 320 వస్తుంది. 320 ప్లస్ 225 ప్లస్ 125 అండి.
ప్లస్ చేయండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి 25 50 అవుతుంది. 50 ప్లస్ 20 అంటే 70 అవుతుందండి. అంటే చివరి 70 ఉందో మనకి ఆన్సర్ అంటే మనకి ఏమవుతుంది ఇది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా మొత్తం చేసేయండి. ఎంత వచ్చింది? 70 అయిపోయింది. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 అంటే 6 అండి. 670 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 534 అండి. క్వశ్చన్ నెంబర్ 534 చూడండి. క్వశ్చన్ నెంబర్ 534, 3625 అంటే 3625 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1450 అండి. 1450 అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎక్స్ అనుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి మనకి ఏముందండి, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే పైన మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలండి. ఈవెన్ నెంబర్ అయినట్లయితే మాత్రమే మనకి అక్కడ 0 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి గాని అయ్యే అవకాశం ఉందండి. ఇంకా మనకి వేరేది పాసిబుల్ కాదండి. అంటే ఏవి పాసిబుల్ కావు. ఎందుకంటే మనకి న్యూమినేటర్ లో కూడా ఏముందండి, అన్ని కూడా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ వచ్చేస్తుంది అంటే 0 రాదు. 5 కి 0 రావాలంటే మనకి 2 గానీ 4 గానీ అవ్వాలండి. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు డిసమ్ చేసుకోవచ్చు, లేదా చిన్నదే కాబట్టి మనం ట్రై చేసేవచ్చు అండి. ఇంటూ ఫస్ట్ 2/5 కాబట్టి 2/5 ఇక్కడ తీసుకుంటున్నాను. 2/5 ఈజ్ ఈక్వల్ టు 1420 వస్తుందో చూడండి. 5తో 5 ఏళ్ళ 35 అండి. ఇంకా మనకు 12 ఉంటుంది. 5 రెళ్ళ 10, 5 5 అంటే 725 వస్తుంది. 725 ఇంటూ 2 అండి. 2తో 2 5 10, 1 2 రెళ్ళ 4 ప్లస్ 1 5, 2 ఏళ్ళ 14 ప్లస్ 1 15 అండి. అంటే సరే 2 ఏళ్ళ 14 అండి. 2 రెళ్ళ 4 కదా 5 అంటే 1450 వచ్చిందండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 2/5 కరెక్ట్ అవుతుందండి. 4/5 చేసినట్లయితే మనకు వాల్యూ ఎక్కువైపోతుందండి. ఎందుకంటే 720 ఉంది. ఇప్పుడు 700 అనుకుంది అప్రాక్సిమేషన్. 700 ఇంటూ 4 చేస్తే 2800 అయిపోతుందండి. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2/5 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 535 అండి. సాల్వ్ 125.43 ప్లస్ 30.21 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 174 అండి. ఇక్కడ దీని అప్రాక్సిమేషన్ చూడండి. 128.43 ఉంది కాబట్టి దీనికి 128 అనే తీసుకోండి. లేదంటే 120.4 అని తీసుకోవచ్చండి. మనకి ఇక్కడ తీసుకుందాం డైరెక్ట్, ఎందుకంటే మనకి ప్లస్ లో ఉన్నాయి, ఇంటూ కూడా లేవు కాబట్టి తీసుకోండి డైరెక్ట్ గా. 128.43 ఇది ప్లస్ కాబట్టి 30.21 ఇది మనకి 173 కంటే ఎంత ఎక్కువ చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 ప్లస్ చేయండి. 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 2 6, 8, 2 ప్లస్ 3 5, 1 158.64 వచ్చిందండి. ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 73 ఉంది కాబట్టి మనకి క్వశ్చన్ మార్క్ అంటే చూడండి ఇది ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 173 అండి. మరి ఎక్స్ వాల్యూ కావాలంటే పంపించారు కదండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 173.00 అని రాసుకుంటాను. ఇది వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. మైనస్ 158.64 అవుతుందండి. మైనస్ చేసండి. ఇక్కడ 00 నుండి 64 మైనస్ చేసినట్లయితే మనకి 36 వస్తుంది. ఇక్కడ మనకి 2 ఉంటుందండి. అంటే 12. 12లో 8 తీస్తే ఎంత అంటే 4. ఇక్కడ మనకి 6 ఉంటుంది. 6లో 5 తీస్తే ఎంత అంటే 1 అండి. అంటే 14.36 ఈస్ కరెక్ట్ అండి. అంటే మనకి ఈ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 536 అండి. ఎవాల్యుయేట్ 123 ఇంటూ 999 ప్లస్ 123 అండి. 123 ఇంటూ 999 ప్లస్ 123 అండి. ఇప్పుడు 123 రెండింటిలో కూడా కామన్ తీసారు అనుకోండి. కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుందండి 999 మిగులుతుంది. ఇక్కడ ఏమీ లేదంటే 1 మిగులుతుందండి. 999 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి 1000 అవుతుంది. 1000 ఇంటూ 123 అండి. 1000 ఇంటూ 123 ఏమంటే 1 2 3 పక్కన 3 జీరోస్ వస్తాయండి. అంతే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. సింప్లిఫై అని ఇచ్చాడండి. 537 సింప్లిఫై 359 ప్లస్ 256 హోల్ స్క్వేర్ ప్లస్ 359 మైనస్ 256 హోల్ స్క్వేర్ అండి బై 359 ఇంటూ 359 ప్లస్ 256 ఇంటూ 256 అండి. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారండి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉందండి. మనకి ఫార్ములా తెలుసండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే కింద ఎలా ఉందండి. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి 2 మిగులుతుందండి. ఆన్సర్ ఏమవుతుంది 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అంటే బైలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఓకే డైరెక్ట్ ఫార్ములా ద్వారా మనకు ఆన్సర్ వచ్చిందండి. ఇక్కడ మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 538 అండి. 84368 ప్లస్ 65466 మైనస్ 72009 మైనస్ 13964 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. ఇక్కడ మనం ఆప్షన్ త్రూ చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ చివరిలో అన్ని కూడా ఏమున్నాయి 1 ఉన్నాయండి. దాని తర్వాత నెంబర్ మాత్రం మారని చూడండి. 8 6 2 4 అండి. అంటే చివరి 2 నెంబర్ కనుక్కునే ప్రయత్నించండి. చూడండి మొదటి నెంబర్ ముంచి వేద్దాము. 8 ప్లస్ 6 అంటే 14 అండి.
14లో మనము ఇక్కడ 9 తీయాలి. లేదా 14లో ఇక్కడ చూడండి 9 మైనస్ 4 అంటే -13 అవుతుందండి. 14లో 13 తీస్తే ఏమవుతుందండి? 1 అవుతుంది కాబట్టి మనకి క్యారీ ఏం రాదండి. కాబట్టి డైరెక్ట్ గా సెకండ్ డిజిట్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ డిజిట్ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉందండి. 6 + 6 12 అండి. ఇక్కడ ఏముందండి 0 + 6 అండి, అంటే 6 అవుతుందండి. 12లో 6 తీస్తే ఏమవుతుందండి? 6 వస్తుంది. కాబట్టి మనకి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 12లో 6 తీస్తే 6 వస్తుంది కాబట్టి సెకండ్ డిజిట్ లో అంటే 10th ప్లేస్ లో మనకు 6 వచ్చింది, మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి అది మనకు కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 539 అండి. 539 సాల్వ్ 4376 plus 3209 minus 1784 plus 97 is equal to 3125 plus క్వశ్చన్ మార్క్ నుంచి అండి. దీనికి కూడా సేమ్ అలానే ప్రయత్నించండి. ఇక్కడ ఆప్షన్ లో చూడండి, ఇక్కడ 3లు 7లు ఉన్నాయండి. అన్నింటికి 3 ఉంది, ఇక్కడ ఒక్కదాని 7 ఉందండి. ఏమొస్తుంది చూద్దాం. ఇక్కడ 6 + 9 అండి. 6 + 9 15. 15 4 తీస్తే 11. 11కి 7 కలపండి. 11కి 7 కలిపినట్టు 18. 18 నుంచి 5 తీసండి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ లో ఉంది, ఇటు వస్తే మైనస్ అవుతుందండి. 18 నుండి 5 తీసినట్లయితే 13 అండి, అంటే చివరి 3 వస్తుందండి, అంటే ఇది కాదండి. తర్వాత నెంబర్ చూడండి, ఇక్కడ తర్వాత నెంబర్ 1 ఉందండి, ఇక్కడ 7 ఉందండి, ఇక్కడ 4 ఉందండి, ఇక్కడ 9 ఉందండి. కానీ క్యారీ ఇక్కడ 1 వచ్చింది చూడండి. ఆ క్యారీ 1 మీరు కలిపేయండి. 7 + 1 అంటే 8 అవుతుంది. 8 + 0 8. 8లో 8 తీస్తే 0 అయిపోతుందండి. 0. ఇక్కడ 9 ఉందండి, 9లో 2 తీయాలండి. 9లో 2 తీస్తే 7 అండి. 7 వచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి మనకి ఏమవుతుందండి? సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా 10th ప్లేస్ లో ఉన్న డిజిట్ మాత్రం కనుక్కోమండి. ఇది లాస్ట్ 2 డిజిట్స్ అనే మెథడ్ అనమాట. ఇది లాస్ట్ 2 డిజిట్ అనే మెథడ్. ఆ మెథడ్ ద్వారా మనం చేసుకున్నట్లయితే సరిపోతుంది. అంటే చివరి 2 అంకెలు కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. చివరి 2 అంకెలు ఖచ్చితంగా ఏం రావాలంటే 73 రావాలి. ఆ 73 వచ్చింది కరెక్ట్, ఎందుకంటే చివరిలో 3 వచ్చింది, తర్వాత 7 వచ్చిందండి, అంటే 73 వచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. 73 ఒక్క ఆప్షన్ ఉంది కాబట్టి మనకి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 540 అండి. Solve 14 into 627. 14 into 627 divided by √1089 is equal to క్వశ్చన్ మార్క్ క్యూ ప్లస్ 141 అండి. ఇది ఆల్రెడీ మనం చేసినట్టు ఉన్నామండి. చేస్తే మనకు 5 వచ్చింది. ఒకసారి ఇదే వీడియోలో చేసామండి, ఒకసారి చూసేద్దాం. అది 528 ఇదండి, ఇక్కడ చేసాం. ఇది 14 into 627 divided by √1089 సేమ్ క్వశ్చన్ వచ్చిందండి. ఇక్కడ ఒకసారి అక్కడ చూద్దాం. మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందండి? 5 వచ్చిందండి. ఇక్కడ చూద్దాం ఏమొచ్చిందో. అక్కడ వాల్యూస్ అవే ఉన్నాయి, ఇంకా వేరే మారాయని చూద్దాం. అదే ఉందండి, 14 into 627 డివైడెడ్ బై సేమ్ ఉందండి. కాబట్టి మనకి ఇక్కడ కూడా ఆన్సర్ ఏమవుతుందండి? 5 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కాబట్టి అక్కడ ప్రాసెస్ చూసుకోండి, మనం చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 541 అండి. ఇఫ్ x + 1/x = 3 అయితే x² + 1/x² వాల్యూ కావాలండి. మనం ఈ ఫార్ములాస్ అని ఆల్రెడీ మనం ఎంతమంది చెప్పడం జరిగింది. x + 1/x = p అయినట్లయితే x² + 1/x² = p² - 2 అండి. p² - 2. ఇక్కడ p ఎంత అంటే 3 కాబట్టి 3² - 2 అండి. 3² - 2. 3² అంటే 9, 9 - 2 అంటే ఎంత అండి? 7 అండి. కాబట్టి 7 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 542 అండి. ఇఫ్ x + y + z = 0 అయినట్లయితే x + y + z = 0 అయితే x + y + z = 0 అయితే ఒక ఫార్ములా చెప్పుకున్నామండి. ఏంటంటే x³ + y³ + z³ is equal to 3 into x into y into z అండి. 3xyz అండి. అంటే ఇక్కడ చూడండి, ఇదంతా కలిపి 3xyz అండి. ఇది 3xyz అండి. ఇది ఒక 3xyz. ఏమో 2 కలిపితే ఏమవుతుందండి? 6xyz అవుతుందండి. కాబట్టి 6xyz ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 543 అండి. వాట్ ఈస్ ది రిమైండర్ వెన్ 4⁴96 ఇస్ డివైడెడ్ బై 6 అండి. 4⁴96 ని 6 తో డివిజన్ చేసినట్లయితే 4⁴96 ని 6 తో డివిజన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందో మనకు కావాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 కి 6 కి మనకి వేరియేషన్ ఎక్కువ ఉంది కాబట్టి 4 అంటే మనకు 16, దీనికి రిలేషన్ లేదు. 4³ అంటే 64 అండి. 64 అంటే 6 తో 4 రిమైండర్ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ రిలేషన్ మనకు కనిపించట్లేదు. ఇంకో పని చేద్దామండి. 6 తో డివిజన్ చేయాలంటే మనకి ఖచ్చితంగా 6 టేబుల్లో ఒకసారి ఆలోచిద్దాం. 4 టేబుల్లో చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమొస్తుంది చూడండి. యూనిట్ డిజిట్ బట్టి ఏమైనా ఆన్సర్ కనుక్కోగలమో చూద్దాం.
మనకి వస్తే ఖచ్చితంగా మనకి యూనిట్ డిజిట్ ఏమొస్తుందండి 4 కానీ 6 కానీ రావాలండి. ఇక్కడ మనకి 4 టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 4 టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 6 వస్తుందండి. 6 వచ్చింది అనుకోండి అంటే చివరి యూనిట్ డిజిట్ లో 6 వస్తుంది, బైలో 6 అండి. మరి 6 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందండి? 6 టేబుల్లో చూసుకున్నట్లయితే 6 1 6 అండి. నెక్స్ట్ 6 తో 6 6 36 అండి. అంటే 6 గానే ఇలా రావాలండి. చూడండి ఇక్కడ మనకి వచ్చే అవకాశం ఏముందండి? ఇక్కడ 4 కానీ 6 కానీ వచ్చే అవకాశం ఉందండి యూనిట్ డిజిట్ లో. నెక్స్ట్ 4 కానీ 6 కానీ వచ్చేటప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మనము విచ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోలో చెప్పుకున్నట్లయితే మనం ఏం చెప్పామంటే 4 యొక్క స్క్వేర్ సంథింగ్ అంటే 4 యొక్క స్క్వేర్ కానీ 4 యొక్క క్యూబ్ కానీ ఏం తీసుకున్నా సరే అంటే 4 into 4 సంథింగ్ చేసుకున్నప్పుడు చివరి మనకి ఏం రావచ్చు అండి? చివరి డిజిట్ 4 కానీ 6 కానీ రావచ్చండి. 4 కానీ 6 కానీ రావచ్చు. కానీ ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ దాని పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉంది కానీ 6 కంపల్సరీగా వస్తుందండి. 6 వస్తుంది. మరి దాని ముందు నెంబర్ ఏమొస్తుందంటే 6 ముందు ఓన్లీ ఆడ్ నెంబర్ మాత్రమే పాసిబుల్ అండి. మనం అప్పుడు చెప్పుకున్నామండి 6 ముందు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆడ్ నెంబరే పాసిబుల్ అండి. ఈవెన్ నెంబర్ వచ్చే అవకాశం లేదండి. ఆడ్ నెంబర్ అంటే ఏమవ్వచ్చు అండి? 16 అవ్వచ్చు, 36 అవ్వచ్చు, 56 అవ్వచ్చు, 76 అవ్వచ్చు, 96 అవ్వచ్చు అండి. అండ్ ఇదే మన పాసిబుల్ కానీ 26 కానీ 06 కానీ 46 కానీ అసలు పాసిబుల్ కాదండి. ఇప్పుడు ఈ అన్నింటిలో కూడా మనం 6 తో డివిజన్ చేసాం అనుకోండి, దీన్ని 6 తో డివిజన్ చేసాం అనుకోండి ఎగ్జాక్ట్ గా డివిజన్ అయిపోతుంది అంటే 0 వస్తుందండి. కానీ ఇక్కడ ఆప్షన్ లో 0 లేదండి కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదండి. రిమైనింగ్ అన్నింటిలో కూడా అంటే 16 ని 6 తో డివిజన్ చేసాం అనుకోండి, 6 తో 6 2 14 కాబట్టి మనకి రిమైండర్ ఏమొస్తుంది? R is equal to 4 వస్తుందండి. అదే 56 తీసుకోండి అనుకోండి, ఇక్కడ 56 అయితే 2 వచ్చేస్తుందండి. అంటే మనకి ఇక్కడ ఈ విధంగా కూడా చేయడం తప్పు వచ్చేస్తుంది. ఇంకా ఆలోచించండి ఏమైనా ఉందేమో, లేదంటే రిమైండర్ థియరం ప్రకారం చేద్దామంటే రిమైండర్ థియరం ప్రకారం చేసినట్లయితే చేస్తే ఏమవుతుందండి? అంత చేరిపేద్దాం. రిమైండర్ థియరం ప్రకారం చూద్దామంటే రిమైండర్ థియరం అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. అది ఒక్కొక్క దాన్ని చెక్ చేద్దాం. 4 to the power 96 ఉంది కదా, అంతవరకు వెళ్ళిపోవద్దు. 4/6 తీసుకుందామండి. అంటే ఓన్లీ 4 to the power 1 రూపంలో తీసుకుంటే ఇక్కడ రిమైండర్ ఏమవుతుందండి? 1 అవుతుందండి. ఇక్కడ 4 స్క్వేర్ అండి, అంటే 4 into 4 తీసుకున్నాం. 4 into 4/6 అంటే 4 into 4 అంటే ఎంత అండి? 16. 16/6 16/6 అంటే మనకి ఇక్కడ రిమైండర్ ఏమొస్తుందంటే R is equal to 1 ఇక్కడ వేసాను 4 అండి. ఆ రిమైండర్ ఏమవుతుందండి? 4 అవుతుందండి. అలాగే 4 into 4 into 4 తీసుకున్నారు అనుకోండి బై 6 అండి. 4 4 16, 16 4 64 అండి. 64/4 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా రిమైండర్ ఏమవుతుందండి? 4 అవుతుందండి. మళ్ళీ అలాగే 4 into 4 into 4 into అలా 4 సార్లు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇలా పేర్లుగా తీసుకున్నా ప్రాబ్లం లేదు. బై 6 అయితే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. 4 into 4 అంటే 16, 16/4 అంటే మళ్ళీ ఏమొస్తుందండి? మళ్ళీ రిమైండర్ 4 వస్తుందండి. అంటే 4 to the power of ఎనీథింగ్ ఎంత ఉన్నా సరే 4 to the power of ఎనీథింగ్ బై 6 ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా రిమైండర్ ఏమొస్తుందండి? 4 వస్తుందండి. ఈ చిన్న లాజిక్ తెలుసుకోక మొత్తం మనం ప్రాసెస్ అనేది ఏదేదో చేస్తున్నామండి. ఓకేనండి, ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలు, రిమైండర్ ఏమవుతుందండి? 4 అవుతుందండి. ఇది రిమైండర్ థియరం ప్రకారం చేసామండి. ఆల్రెడీ మనం ఫైండ్ ది రిమైండర్ వీడియోలో ఈ విధంగా చేయడం జరిగిందండి. అయితే మనకి యూనిట్ డిజిట్ ద్వారా సింపుల్ గా వచ్చేస్తున్న ఉద్దేశంతో యూనిట్ డిజిట్ ద్వారా ట్రై చేసాము. అది యూనిట్ డిజిట్ ద్వారా మనకి అడ్జస్ట్ అవ్వట్లేదు. అన్ని సందర్భంలో ఒకే ఆన్సర్ అనేది రావట్లేదు కాబట్టి ఇది బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 544 చూడండి. డైరెక్షన్ ఇచ్చాడు. ఇన్ ది క్వశ్చన్ గివెన్ బిలో ఇఫ్ ది గివెన్ మ్యాథమెటికల్ సింబల్స్ ఆర్ చేంజ్డ్ ఫ్రమ్ +2 డివైడెడ్ బై అంటే ప్లస్ ఉంటే డివైడెడ్ బై మార్చాలి, -2 ఇంటూ డివైడెడ్ బై 2 మైనస్ ఫ్రమ్ ఇంటూ 2 ప్లస్ దెన్ చూజ్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్స్ అన్ని మార్చాలండి. ఇక్కడ మన క్వశ్చన్ లో ఏమండి? ఇక్కడ ఎంత ఉంది? 67 ఉంది, 119, 17, 27, 259 ఉందని ఇక్కడ సింబల్ మార్చాలండి. ఇక్కడ ఏముందండి? ఇంటూ ఉంది. ఇంటూ బదులుకి ఏం రాయాలో చూడండి. ఇంటూ 2 ప్లస్ అండి, అంటే ప్లస్ గా రాయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉందండి, ప్లస్ ఏమేమి రాయాలంటే డివైడెడ్ బై రాయాలండి. ఇక్కడ డివైడెడ్ బై పెట్టుకోండి. ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ ఏం రాయాలండి? ఇంటూ రాయాలండి. సారీ మైనస్ అయినా డివైడెడ్ బై 2 మైనస్ అండ్ ఇక -2 ఇంటూ అండి, మైనస్ ఇంటూగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ డివైడెడ్ బై ఉందండి, డివైడెడ్ బై 2 మైనస్ అంటే ఇక్కడ మైనస్ గా రాయాలి. ఇప్పుడు చూడండి, ముందు ఏం చేయాలంటే మనం డివిజన్ చేయాలి కాబట్టి బద్మాస్ రూల్ ప్రకారము ముందు డివిజన్ చేయాలి. ఇక్కడ బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు కాబట్టి ముందు డివిజన్ చేయాలండి. డివిజన్ చేయండి. ఇది 119 డివైడెడ్ బై 17 అంటే మనకి ఏమొస్తుందండి? 7 వస్తుందండి. అంటే 67 ప్లస్ 7
ఇంటూ 27 అండి. ఇంటూ 27 మైనస్ 259. ఇప్పుడు తర్వాత ఇంటూ చేయాలండి. తర్వాత మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ చేయండి. 27 ఇంటూ 7 అండి. 7 7 49. 49 4. 7 14 అంటే 189 అవుతుందండి. 189 ప్లస్ 67 మైనస్ 259 అండి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ప్లస్ చేయండి. 2 ప్లస్ చేసి చూడండి. 7 9 ఎంత అండి? 16 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 8 ప్లస్ 6 14 ప్లస్ 1 అండి. అంటే 15 5 వస్తుంది. నెక్స్ట్ 1 ప్లస్ 1 అంటే 2 అండి. 256 మైనస్ 259 అండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే 9కి 6కి అంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఉందండి? -3 ఉందండి. కాబట్టి -3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. -3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, ఈ విధంగా చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి రీజనింగ్ ఇటువంటి క్వశ్చన్స్ అని మీరు ఆల్రెడీ చూసుంటారు. ఆ విధంగా చేస్తే అయిపోతుంది. రీజనింగ్ లో చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ప్రతి ఎగ్జామ్ కి టచ్ అవుతుంది ఇది. చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 545 అండి. 0.73 whole cube plus 0.27 whole cube by 0.73 whole square plus 0.27 whole square minus 0.73 into 0.27 అండి. ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పుకున్నామండి. ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రూపంలో ఉంది. ఇది ఎలా ఉందండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి రూపంలో ఉందండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చండి. వైలో చూసుకున్నట్లు ఏముందండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఉందండి. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలింది మనకి? ఏ ప్లస్ బి మిగిలిందండి. ఏ ప్లస్ బి మిగిలిందంటే ఏ ఇక్కడ ఎంత అండి? 0.73 కాబట్టి 0.73 అని రాసుకోండి. ప్లస్ బి ఎంత అండి? 0.27 కాబట్టి 0.27 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే ఎంత వస్తుందండి? 0కి వదిలేయండి. 73 ప్లస్ 27 అంటే 100 వస్తుంది. అంటే 1.00 వస్తుందండి. ఈ జీరోస్ వాల్యూ లేదు కాబట్టి వాల్యూ ఎంత అవుతుందండి? 1 అవుతుందండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 1 అండి. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, ఈ విధంగా మనం చేయొచ్చు. ఈ రోజుతో మనకి ఆర్ఎస్ అగర్వాల్ సింప్లిఫికేషన్ అనే టాపిక్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ ఎవరైతే మనం పర్చేస్ చేసుకోలేదు, ఆర్ఎస్ అగర్వాల్ నెక్స్ట్ కెరన్ పబ్లికేషన్, మనం ఇందులో మనకు ఓల్డ్ న్యూ రెండు చెప్పడం జరిగిందండి. ఓల్డ్ న్యూ. ఓల్డ్ లో మనకి కొన్ని టాపిక్లు మిస్ అయ్యాయని చెప్పాము. అవన్నీ కూడా మనం రీసెంట్ గా త్వరలో మనకు 10 days లో మనం స్టార్ట్ చేయబోతున్నాం అంటే ఓల్డ్ క్లాసెస్ లో రిమైనింగ్ ఒక 2-3 టాపిక్స్ ఉండిపోయి ఆ 2-3 టాపిక్స్ కూడా మనం చేస్తున్నాము. అయితే మనం ఆర్ఎస్ అగర్వాల్ కెరన్ పబ్లికేషన్ అనేది ప్రైస్ చేసామండి. అంటే ఓల్డ్ బుక్ అనేది 500 రూపీస్ అని, న్యూ బుక్ అనేది 800 రూపీస్ అని, కెరన్ పబ్లికేషన్ అయితే 1200 అని పెట్టామండి. ఈ రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి 1500 కి మనం ఇస్తున్నాము. ఈ ఫీజు అంతా కూడాను మనము ఈ రోజు సండే అండి, నెక్స్ట్ సండే కల్లా, నెక్స్ట్ సండే వరకు అంటే మనకి నెక్స్ట్ సండే చూసుకున్నట్లయితే అంటే మనకి 12/7/2020 అండి. మనకి జూలై 12 చూసుకున్నట్లయితే సండే ఆ రోజు మన యాప్ అనేది రిలీజ్ అవుతుందండి. గణేష్ స్టడీ సెంటర్ పేరుతో యాప్ రిలీజ్ అవుతుంది. గణేష్ స్టడీ సెంటర్ పేరుతో మన యాప్ రిలీజ్ అవుతుందండి. అయితే ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అన్ని కూడా మనం యాప్ లో మాత్రమే చూడడానికి అవుతుందండి. మన యూట్యూబ్ లో మనం ఉండవు. కాబట్టి గణేష్ స్టడీ సెంటర్ యాప్ లో అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుని లింక్ నేను పంపిస్తానండి. మన ప్లే స్టోర్ లో కూడా దొరుకుతుంది. అయితే ఈ 12/7/2020తో మనం బ్యాచ్ క్లోజ్ చేస్తామండి. ఆర్ఎస్ అగర్వాల్ కిరణ్ పబ్లికేషన్ ఇప్పటి వరకు ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో వాళ్ళందరికీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరిగిందండి. లైఫ్ టైం వ్యాలిడిటీ అని చెప్పడం జరిగింది. అయితే మనకి యాప్ వచ్చిన తర్వాత యాప్ లో మాత్రం 1 year వ్యాలిడిటీతో మాత్రమే డిజైన్ అయ్యిందండి. యాప్ అనేది 1 year వ్యాలిడిటీతో మాత్రం యాప్ అనేది 1 year వ్యాలిడిటీతో డిజైన్ అయింది. కాబట్టి ఈ 12/7/2020 వరకు ఎవరైతే పే చేశారో వాళ్ళందరికీ లైఫ్ టైం బ్యాచ్ లో పెట్టడం జరుగుతుందండి. వాళ్ళకి ఆ బ్యాచ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 1 year కి మనము పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు కావాలనుకుంటే మాత్రం ముందే పే చేయండి. లేదనుకుంటే మాత్రం 1 year పే చేయవలసి ఉంటుంది. 1 year తర్వాత మీ వీడియోస్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి యాప్ లో. కాబట్టి ఇప్పటి వరకు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పే చేయనట్లయితే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ఈ అమౌంట్ మనకి ఆ లైఫ్ టైం వ్యాలిడిటీ కోసము 12/7/2020 లోపల మీకు ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ కావాలంటే 500 అని, న్యూ బుక్ కావాలంటే 800, అలాగే కెరన్ పబ్లికేషన్ కావాలంటే 1200, ఈ రెండు కావాలంటే 1500 పే చేసి మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. లేదంటే ఆఫ్టర్ మనకు 12 తర్వాత మనం పే చేసినట్లయితే 1 year వ్యాలిడిటీతో మనం సేమ్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి గమనించండి. వీలున్నంత తొందరగా 12/7/2020 లోపల పే చేయడానికి ప్రయత్నించండి. మనము ఈ 12/7/2020 తర్వాత మనకి ఎగ్జామ్ బ్యాచ్ కూడా రన్ చేస్తామండి.
ఓకేనండి. ఎగ్జామ్స్ అనేవి ప్రతిరోజు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమమ్ 30 బిట్స్ తోని మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఆల్ టాపిక్స్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ మనము చేయాలా? లేదంటే ఓన్లీ అర్థమెటిక్ రీజన్ అనేది మన స్టూడెంట్స్ బట్టి డిజైన్ అవుతుంది. మనం ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే చేస్తామని చెప్పాము. చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి రిమైనింగ్ చాప్టర్స్ కూడా అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయమంటున్నారు అడుగుతున్నారు. మనం మంచి ఫ్యాకల్టీతో మనం బిట్స్ తయారు చేయించి పెడదామండి. ఇంతకుముందు వేరే ఛానల్‌లో మనం ఎవరైనా బుక్స్ లో ఉన్న క్వశ్చన్స్ కాపీ చేసి పెట్టడం కాకుండా మంచి స్టేట్ టైమ్ ఫ్యాకల్టీ ద్వారా అంటే మనం ఆల్రెడీ కోచింగ్ సెంటర్ లో చేసి ఉన్నాం కాబట్టి మన కొలీగ్స్ ద్వారా క్వశ్చన్ పేపర్ తయారు చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి మనకు ఆ విధంగా స్టాఫ్ ఎవరైనా సెట్ అయినట్లయితే మనం ఖచ్చితంగా మిగిలిన సబ్జెక్ట్స్ కూడాను మనం ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నిద్దామండి. ఓకేనండి. అది మీ స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ బట్టి ఉంటుంది అనమాట. ఎవరికైనా కావాలంటే మనకు వాట్సాప్ గ్రూప్ లో మనం మెసేజ్ చేయండి. ఎంతమంది కావాలంటే దాన్ని బట్టి మనము ఏ సబ్జెక్ట్ పెట్టాలి ఏం సబ్జెక్ట్ పెట్టకూడదని తెలుస్తుంది. ఓకేనండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.